ఆలయం 11వ శతాబ్దంలో ఇంతకుముందు నిర్మించబడి ఉంది. చోళ రాజుల ద్వారా మనకి శిలాశాసనం కూడా ఈ ఆలయంలో దొరికింది. అప్పుడు గుడిని, అమ్మవారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఈ ఆలయం పూజకి నోచుకోలేదు. తర్వాత ఈ ప్రభుత్వంలోనే ఇది పునరుద్ధరింపబడింది. ఈ ఆలయానికి వెంకటేశ్వరుడికి ఎలా అనుబంధం ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుని ఏ ఆపద కలగకుండా యశోదాదేవి అష్ట కష్టాలు పడి పెంచుతుంది. తర్వాత కంసుని వధ తర్వాత దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళిపోతారు శ్రీకృష్ణుడు. తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుడి వివాహం కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అప్పుడు ద్వాపర యుగంలో తల్లి యశోద శ్రీకృష్ణుడికి ఇచ్చిన వర ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి ఒకలాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకుంటానని శ్రీ విష్ణు భగవానుడు అమ్మవారికి మాట ఇస్తారు. పొత్తిళ్ళ నుంచి శ్రీకృష్ణుడు పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించి శ్రీకృష్ణుని లీలల్ని, మహిమల్ని కూడా అమ్మవారు చూశారు. అప్పుడే ద్వాపర యుగంలో తీరని మీ కోరిక కలియుగంలో తప్పకుండా